హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకి వచ్చాము కుటుంబ సభ్యులమందరం కలిసి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయము బెజ్జంకిలో ఉంది. కరీంనగర్కి 35 కిలోమీటర్ల దూరంలో బెజ్జంకిలో ఈ ఆలయం ఉంది. గుట్టపైన వెలసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకి ఈ విధంగా మెట్లెక్కి పైనకి రావాలి. గుట్టపైన స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలా ప్రసిద్ధమైనది. ముందు ధ్వజస్తంభం దగ్గర లక్ష్మీ నరసింహస్వామి వారికి పసుపు కుంకుమలు సమర్పించి కొబ్బరికాయ కొట్టి అందరం కూడా దర్శించుకున్నాము. ఈ గుడి నుంచి చూస్తే చుట్టూ ఊరంతా కూడా చాలా పచ్చదనంతో చాలా ఆహ్లాదకరంగా వాతావరణం కనిపించింది. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే కోరమీసాల లక్ష్మీ నరసింహస్వామి దివ్య దర్శనం కనిపిస్తుంది. గుట్టకి వెలిసిన స్వామివారి ముద్రలు కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణం అంతా కూడా కాకతీయుల కళా వైభవం కనిపిస్తుంది. కాకతీయుల కళా వైభవంలో 4 స్తంభాలకు రకరకాల కళాకృతులతో అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. స్వామివారి ఆలయం నుండి బయటికి రాగానే వెనక వైపు శివాలయం కనిపిస్తుంది. అలా గుట్టపైకి ఎక్కితే ఊరంతా కూడా కనిపిస్తుంది. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంతో ఉన్నటువంటి ఈ గుట్ట అంతా కూడా చాలా విశాలంగా కనిపిస్తుంది. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో పచ్చని చేలు పంట పొలాలతో చాలా సుందరంగా కనిపిస్తుంది. చూస్తున్నటువంటి ఈ స్తూపము సుమారు 30 అడుగుల స్తూపము. దీన్ని ఆండాల్ స్తూపం అని అంటారు. భక్తులు ఎంతో విశ్వాసంతో పసుపు కుంకుమలు ఒడిబియ్యం సమర్పించి తమ మొక్కులు నెరవేర్చాలని స్వామివారిని మొక్కుకుంటారు. దర్శనం పూర్తయ్యాక అందరం కూడా భోజనాలు చేశాము. ఇంటి నుంచే రెడీ చేసుకొని తెచ్చాము. అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు అయితే పూర్తి చేసుకున్నాము. అందరం కలిసి ఇలా సరదాగా మాట్లాడుతూ భోజనాలు చేస్తూ ప్రకృతి ఒడిలో ఇలా సరదాగా కాసేపు కాలక్షేపం చేసుకొని ఇంటికి వెళ్ళడానికి సిద్ధమై